ఫోన్ ఎత్తట్లేదు. ఏదో చేస్తా అంటున్నాడు కదే, చేపించుకో. చేసేదాకా చావు దొబ్బేలా ఉన్నాడే, చేపించుకోవే బాబు. ఫోన్ ఎత్తు. నువ్వు చేపించుకో. నాకెందుకు దురద, నాకు చేసేవాడు ఉన్నాడులే కదా. అయితే సైలెంట్ గుండు. చేసేవాడు కూడా ఇన్నిసార్లు చేస్తా అన్నాడురా. చేతగాని చంపకమాల. 20 సెకండ్లు చేసా, సరిపోలేదా? సెకండ్లో యూట్యూబ్ యాడే అయిపోదురా. 2020 నా కొడక. దివ్య, ఆడుతూ ఉంటే స్ట్రైక్ రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇప్పుడు వరకు 40 మ్యాచ్లు ఆడు. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందారా? కనీసం 1 సెకండ్ అన్నా పెరిగిందా? దివ్య ప్లీజ్ దివ్య, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఇంప్రూవ్ అవుతాను. ఏంద్రా ఇంప్రూవ్ అయ్యేది? మొన్న 10 నిమిషాల్లో పుట్టుకుమన్నావు పుష్పన్న నా బట్ట. అయితే ఇప్పుడు ఏమంటావు దివ్య? నాటు కూడా తినకుండా అయినా బతకగలను గాని నాటు స్టెప్పులు లేకుండా అసలు బతకలేనురా. దివ్య నువ్వు లేకుండా నేను బతకలేను దివ్య. నువ్వుంటే నేను బతకలేనురా కుయ్య. బ్రేకప్, గుడ్ బై. అసలేంటి నీ బాధ? ఏమైందే నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి? బ్రేకప్ అయింది. ఏ బ్యాండ్ బాణం పెట్టిస్తావా? బ్రేకప్ అయిందా? ఎందుకే? టీవీలో బొమ్మ ఎలా వస్తుంది? రిమోట్ ఆన్ చేస్తే వస్తుంది. రిమోట్ ఆన్ చేసినా టీవీలో బొమ్మ రాకపోతే దాని అర్థం ఏంటి? రిమోట్ పనిచేయడం లేదని. అది మ్యాటర్. కొత్త బ్యాటరీలు వేస్తే పనిచేస్తుందేమో కదా. ప్రాబ్లం బ్యాటరీలో కాదులే, రిమోట్ లో. అయితే కొత్త రిమోట్ తీసుకో. అందుకే బ్రేకప్ చెప్పా. ఓ, నువ్వు చెప్పేది నీ టీవీలో బొమ్మ గురించా? ఇప్పుడు బొర్రకెక్కిందమ్మ బుట్ట బొమ్మకి. విష్ణుగాడి రిమోట్ అంత వీకా? మామూలు వీక్ కాదు. వాడి రిమోట్ ని ఎన్ని యాంగిల్స్ లో తిప్పినా నా టీవీలో ఒక్కసారి కూడా బొమ్మ రాలేదు. అయినా రిమోట్ పనిచేయకపోతే బ్రేకప్ చెప్పేస్తావానే? నీ బాయ్ ఫ్రెండ్ రిమోట్ పని చేయకపోతే నువ్వేం చేస్తావు? పని చేసేదాకా ఎంకరేజ్ చేస్తా. గుద్దించుకునేవాడిగా తెలిసిద్ది గువ్వనై. నీ బాయ్ ఫ్రెండ్ రిమోట్ పని చేయకపోతే అప్పుడు తెలిసేది ఎంకరేజ్ చేసేదానివో ఎగిరిపోయేదానివో. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నుంచి నువ్వు ఎగిరిపోయావన్నమాట. లేకపోతే నేను ఆవిరైపోతా. మరి నెక్స్ట్ ఏంటి? 20 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒకడు ఇవ్వు అంటున్నాడు. ఆహా, మరేమన్నావు? 1వ తారీఖు రెంట్ కట్టాలి, ముందు ఒక 20,000 ఇవ్వు అన్న. ఇచ్చాడా మరి? ఇచ్చాడే. ఆహా, ఇన్స్టాగ్రామ్ లో ఇటుకల వ్యాపారం భలే పెట్టుకున్నావే. ఇదిగో, ఎవరితో పడితే వాడితో ఇటుకల వ్యాపారం పెట్టుకోవాలా. వాడితో 20 రోజులు మాట్లాడి వాడి ఇటుక డీటెయిల్స్ తో పాటు వాడి ఇన్కమ్ డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇవ్వటానికి రెడీ అయ్యావు. మరి ఆ విష్ణుగాడిది ఇటుక గట్టిది కాదు, ఇన్కము గట్టిది కాదు. వీడిది ఇటుక గట్టిదే, ఇన్కము గట్టిదే. డబుల్ స్మార్ట్. 20,000 పంపించాడు కాబట్టి వాడి ఇన్కమ్ గట్టిదని గ్యారెంటీ వచ్చింది. మరి వాడి ఇటుక కూడా గట్టిదని గ్యారెంటీ ఏంటి? రేపు వాడి బర్త్డే అంట. మన ఇద్దరిని పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. ఓహో, అక్కడి దాకా వచ్చేసిందనమాట నీ ఇటుకలాట. నువ్వు హాల్లో కూర్చుని మందు కొడుతూ ఉండు. నేను బెడ్రూమ్ లో వాడి ఇటుకతో ఇల్లు కట్టుకుంటానో ఇంద్రభవనం కట్టుకుంటానో తేల్చుకుంటా. నీకు ఇంద్రభవనం ప్రాప్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆ పైవాడికి మే ప్రేయర్ కర్తా హూ. హే, హాయ్ దివ్య. హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్ యూ. ఇల్లు చాలా బాగుంది. తిన్న ఫ్రెండ్ స్వాతి. హే హాయ్, హ్యాపీ బర్త్డే అర్జున్. థ్యాంక్ యూ. హే కమ్ ఆన్, ఐటమ్స్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ ఐటమ్ మాత్రం దివ్య కోసం వెయిట్ చేస్తుంది కదా.
ఏంటి అలా చూస్తున్నారు? ఐ మీన్ యువర్ హార్ట్. అఫ్ కోర్స్, ఎప్పుడెప్పుడు తన్ని మీట్ అవుదామా, ఎప్పుడెప్పుడు నా హార్ట్ తనకి ఇద్దామా అని వెయిట్ చేస్తున్నా. 20,000 ఇచ్చి ఈ ఐటమ్ ని భలే పడేసావు కదరా. ఓసే వినిపిస్తుంది. కెన్ వి స్టార్ట్? యా అర్జున్. వీరయ్యా, అయ్యా చికెన్ ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలయ్యా. వావ్, హోమ్ ఫుడ్డా? నైస్ అర్జున్. నేనెప్పుడు హోమ్ ఫుడ్ తింటాను. గుడ్ గుడ్. దివ్య, నీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. హే గాయ్స్, క్యారీ ఆన్. ఓ థ్యాంక్ యూ. ఏమైంది? జారావు. ఎలా జారాను? కింద వాటర్ ఉన్నాయి, హా, నువ్వు చూసుకోలేదు. హా, అనుకోకుండా కాలు వేశావు, హా. జారి నా మీద పడ్డావు. కిందేంటి ఎందో కదులుతుంది? నీ టీవీ దగ్గరకు వచ్చేసరికి నా రిమోట్లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. రిమోట్ ఎక్కడన్నా వైబ్రేట్ అవుతుందో చెప్పు. అంటే నా రిమోట్లో సెన్సార్ చాలా స్ట్రాంగ్, అందుకే వైబ్రేట్ అవుతుంది. అబ్బా, చాలా గట్టిగా వైబ్రేట్ అవుతుంది. నీది ఎల్ఈడి టీవీ అనుకుంటా, సిగ్నల్ త్వరగా అందుతుంది. నీ వైబ్రేట్ని బట్టి రిమోట్ గట్టిగానే పర్ఫార్మెన్స్ చేసేలా ఉందిగా. నాది జాపనీస్ రిమోట్. అబ్బో, జాపనీస్ రిమోట్ అంటే చాలా టీవీలకి కనెక్ట్ అయి ఉంటుందిగా. ఎలా పడితే అలా కనెక్ట్ చేయను, స్ట్రాంగ్ పౌచ్ వేసి మరీ కనెక్ట్ చేస్తాను. జాపనీస్ రిమోట్ అయినా చాలా జాగ్రత్తగా వాడుతున్నావు అన్నమాట. జాగ్రత్తగా వాడకపోతే రిమోట్కి జ్వరం వస్తుంది కదా. కదా కదా. ఇంతసేపు నన్ను పట్టుకున్నావు, బరువు అనిపించలేదా? నాకు బరువుగా ఉండే వస్తువులంటే చాలా ఇష్టం. అవునా, ఎందుకు? బరువుగా ఉండే ఐటమ్స్ లో మెటీరియల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఛీ, వీరయ్యా, జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ. ఎక్కడున్నాడు వీరయ్యా? జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ జింగి చిక్క చిక్క చ. వీరయ్యా, అమ్మో. అంతుందేంటి? దేని గురించి ఎదుగుతుంది? ఓ, చికెన్ గురించా? గెస్ట్లు వస్తున్నారని 3 కేజీలు వండమన్నారు మేడం సారు. పొయ్యి మీద ఉన్న కర్రీ గురించి కాదు నేను అడిగింది.
కింద నీ లుంగీలో ఉన్న జెర్రీ గురించి. ఆ, నీ జెర్రీని చూడగానే జుర్రాలనిపిస్తుంది, ఆ, కానీ దానికి ఒక పని చేసి పెడతావా? ఏంది మేడం అది? ఈ సమయంలో నాకు ఒక రాగం రై రైమని వస్తుంది. అందుకో మరి. నా టీవీల బొమ్మ వచ్చి అబ్బ చాలా కాలము అయినది. అందుకే కదా నా రిమోట్ నీ టీవీ చుట్టూ తిరుగుతోంది. నా టీవీల బొమ్మ వస్తే వస్తే నీ రిమోట్ కి రివార్డు ఇస్తా, నీ రిమోట్ కి రివార్డు ఇస్తా, నీ రిమోట్ కి రివార్డు ఇస్తా, నీ రిమోట్ కి రివార్డు ఇస్తా. స్వాతి ఏంటి అరుస్తుంది? పద వెళ్ళి చూద్దాం. ఆ, ఆ, ఆ. వీరయ్య, అయ్యా, ఏమైంది? అటు ఇటు తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యా. అవునా? అవునయ్యా. ఉండు. మీరెవరు రావద్దు, నేను తనకి ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తాను. తను ట్రీట్మెంట్ ఎలా చేస్తాడు? తను సాఫ్ట్వేర్ కదా. అయ్యగారు నంబర్ 1 అమ్మా. ఆయన ఆల్రౌండరు, అన్ని చేయగలడు. అవునా? లాలీపాప్. స్వాతి ఏంటి అరుస్తుంది? నొప్పి వస్తుందో మేడం? నొప్పా? 1 hour later. ఏమైంది స్వాతి? ఏం కాలేదు. అర్జున్ నాకు మంచిగా ట్రీట్మెంట్ చేశాడు. దానికి మెలికలు తిరుగుతా చెప్తావేంది? ఆయన ట్రీట్మెంట్ దెబ్బకి ఆటోమేటిక్గా నా బాడీ పార్ట్స్ లో మెలికలు మొదలవుతున్నాయి. అసలు ఏం ట్రీట్మెంట్ జరిగింది లోపల? దివ్య, సారీ టు సే దిస్, నా రిమోట్ కి నీ టీవీ కంటే స్వాతి టీవీయే బాగా నచ్చింది. యాక్చువల్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా తన టీవీని చూసి టెంప్ట్ అయిపోయా. తన టీవీ కూడా నా రిమోట్ బాగా నచ్చేసింది. నువ్వు చికెన్ తినేసి ఇంటికి వెళ్ళిపో, నేను తన్ని రేపు పంపిస్తాను. అర్జున్ ఏమై చేసావే? వీరయ్య, తను బయటికి తీసుకెళ్ళు. రండమ్మా. మేడం, తీసుకెళ్ళు. మేడం రండమ్మా, రండి. రండమ్మా, రండమ్మా. మేడం రండి. మేడం రండమ్మా. అయ్యో పాపం. ఏంటి ఇదంతా ఎందుకు చేశాను అని ఆలోచిస్తున్నావా? నువ్వు రిమోట్ పనిచేయట్లేదని చెప్పి నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలేసావు కదా. ఆ విష్ణు నాకు కజిన్ బ్రదర్ అవుతాడు. నీ పనులన్నిటికీ తిప్పుకుని వాడుకుని ఇప్పుడు పనికిరాడని వదిలేస్తావా? మర్యాదగా వాడికి సారీ చెప్పి వాడితో లవ్ ని కంటిన్యూ చెయ్యి, లేదంటే నువ్వు ఎవరిని పట్టినా వాళ్ళని నా వైపుకి లాక్కుంటా.